ప్రతి మనిషికి జన్మతోనే ఒక కులం అంట కట్టేశారు. వాడు చేసే వృత్తిని బట్టి కాదు, జన్మను బట్టి. కుమ్మరి, కమ్మరి, చాకలి, వడ్రంగి, మంగలి, దాసి, దేవాదాసి ఇలా ప్రతి వృత్తిని ఒక కులంగా మార్చేశారు. మనువాదం ఇక్కడే బలంగా నమ్మబడింది. పురుషుడి తల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు. బ్రాహ్మణులు తల జ్ఞానం, వేదాలు, క్షత్రియులు భుజాలు, రాజ్యం, యుద్ధం, వైశ్యులు తొడలు, వ్యాపారం, వ్యవసాయం, శూద్రులు పాదాలు, పని, సేవ. ఈ కుల వ్యవస్థ ద్వారా జరిగిన అణిచివేత ఎంత భయంకరమైనదంటే అది మనిషి ఆత్మగౌరవాన్ని తరతరాలు కోరుకోలేని విధంగా దెబ్బతీసింది. మన సొంత మనుషుల నుంచే ఎదురైన ఈ వివక్ష ముందు ఆ తర్వాత వచ్చిన 500 ఏళ్ల ముస్లిం రాజుల పాలన, 200 ఏళ్ల బ్రిటిష్ పాలన కూడా అణగారిన వర్గాలకు భరించడం సులువైంది. పరాయి దేశస్థుడి పాలన కంటే సొంత గడ్డపై మనల్ని మనుషుడుగా చూడని ఆ అంతర్గతగా భారతదేశం మొత్తం బౌద్ధ ధర్మంగా ఉంది. ప్రజలంతా అజ్ఞానాన్ని వీడి జ్ఞానం వైపు నడవాలని ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలను నిర్మించారు. అవి 1 నలంద విశ్వవిద్యాలయం, 2 విక్రమశిలా విశ్వవిద్యాలయం, 3 ఓదాంతపురి విశ్వవిద్యాలయం, 4 సోమాపుర మహావీర విశ్వవిద్యాలయం. బంగారాన్ని గీటురాయితో పరీక్షించినట్టే నా మాటలను కూడా గుడ్డిగా నమ్మకుండా తర్కించి నీకు ఉపయోగం ఉంటేనే స్వీకరించు అని బుద్ధుడు చెప్పిన గొప్ప ప్రజాస్వామ్య సూత్రం మీదనే నేడు మన భారత రాజ్యాంగం నిలబడింది. సత్యమేవ జయతే, అహింస, ధర్మం మరియు భిన్నత్వంలో ఏకత్వం వంటవతో పాటు మన జాతీయ చిహ్నం అశోక చక్రం అన్నీ ఆ జ్ఞానోదయ పునాదుల నుండే పుట్టుకొచ్చాయి. అందుకే జ్ఞానం ఎప్పుడూ ఒక వర్గానిది కాదు, అది ప్రశ్నించే ప్రతి మనిషి హక్కు. ఇలా 1200 సంవత్సరాలలో విద్య, జ్ఞానం ఉచ్చస్థాయిలో మన జ్ఞానం ప్రపంచవ్యాప్తమైంది. బౌద్ధుల కాలం గురిపెట్టారు. ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఇప్పటికీ ఎవల్యూషన్ బోధించిన సైంటిస్టులను బెదిరిస్తారు, జైలు పెడతారు, చంపేస్తారు. ఇలా ప్రతి దేశంలోనూ ఆ 2% మంది సైంటిస్టులను రాజు ప్లస్ మతం కలిసి భయపెట్టారు, హత్యలు చేశారు, జైల్లో పెట్టారు. సమాజం ముందు నాస్తికుడు, దేశద్రోహి, ధర్మ వ్యతిరేకి అని ముద్ర వేశారు. కానీ ఆ 2% మంది ఎప్పుడూ ఆగలేదు. అబద్ధం 100 రూపాయల్లో ఎన్ని రంగులు మార్చుకున్నా కొన్ని వందల ఏళ్లుగా నిరూపించబడుతున్న సైన్స్ సత్యం ఎప్పుడూ ఒక్కటే. మతం తన మందబలంతో ఎన్నిసార్లు దాడి చేసినా చరిత్ర సాక్షిగా ఆఖరికి పోరాడి గెలిచి నిలబడింది మాత్రం నికార్సైన సైన్స్ మాత్రమే. అబద్ధానికి ప్రచారం, ఆర్భాటం కావాలి, కానీ సత్యానికి కేవలం నిరూపణ ఉంటే చాలు, అది కాల పరీక్షకు నిలబడుతుంది. భారతదేశంలో ఎందుకు యూరప్ లాగా ఎక్కువ సైంటిస్టులను నేరుగా అణచివేయలేదు? 600 BCE బిఫోర్ కామన్ ఎరా చర్వాకులు, లోకాయతులు వేదాలు, దేవుడు, కర్మ, పరలోకం అన్నీ తిరస్కరి